నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించిన వైద్యులు అక్కడ చికిత్స అందించారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం యశోద హాస్పిటల్ సికింద్రాబాద్కి అయితే తరలించారు. ఇక హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వేగంగా హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో నిపుణుల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిపుణుల వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆసుపత్రిలోనే ఉండే ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రార్థిస్తున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్లోని అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని చెప్పి కేటీఆర్ కూడా సూచించారు. ఇక కేటీఆర్ హరీష్ రావుతో పాటు వైద్యులతోనూ మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. చికిత్సపై వైద్యులు కూడా కేసీఆర్కు ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ హరీష్ రావుకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి వివరాలను కేసీఆర్కు నేతలు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సయ్యద్ అందిస్తారు యశోద హాస్పిటల్ నుంచి. సయ్యద్, చెప్పండి, ప్రస్తుతం అటు సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వైద్యులు చెప్తున్నారు? సయ్యద్, చెప్పండి, ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది? ఇక ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన మా రిపోర్టర్ సయ్యద్ యశోద హాస్పిటల్ నుంచి అందిస్తారు. సయ్యద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా? రవిచంద్ర, ప్రస్తుతము పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పరిస్థితి కాస్త నార్మల్గానే ఉంది, మరీ అంత విషమంగా లేదని అయితే ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే స్పష్టం చేశారు. ఎవరైతే నాయకులు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానివ్వండి, అటు బాల్కా సుమన్ కానివ్వండి, ఇంకొంతమంది బీఆర్ఎస్ ప్రముఖ నేతలు కూడా ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని సందర్శించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు చెప్పిన ఒకే ఒక మాట, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగానే ఉంది. రెండు రోజుల లోపల పూర్తి సమాచారం మనకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగా బయటపడతారని కూడా వాళ్ళు చెప్పిన దాఖలాలు అయితే చూశారు. మరి అభిమానులను అయితే ఎవరు నిరాశ చెందకుండా మీరు
ఆందోళన చెందకుండా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇక్కడ కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చూసుకున్నట్టయితే ఇతను చాలా మంచి నాయకుడిగా నరసంపేట నియోజకవర్గంలో చాలా మంచి పేరుంది. అలాంటి నాయకుడికి ఈ విధంగా హఠాత్తుగా గుండెపోటు రావడం అనేది నిజంగా ఆ నరసంపేట నియోజకవర్గం అంతా ఆందోళన మరియు బాధాకరమైన ఛాయలైతే అక్కడ అలుముకున్నాయి. సో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. రవిచందర్, ఎస్, అంటే మొదటగా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన తుదిశ్వాస విడిచారు అని చెప్పి చాలా వరకు మెసేజెస్ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. తర్వాత ఆయనకు డైరెక్ట్గా సిపిఆర్ చేశాము అని చెప్పి తర్వాత ఆయన స్పందించడం కూడా స్టార్ట్ అయింది అని చెప్పి రోహిణి హాస్పిటల్ చెప్పారు. అసలు ఎందుకు ఆయనకు అలాంటి పరిస్థితి వచ్చింది? అంటే గతంలో కూడా ఆయనకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఏమైనా బాగాలేదు అన్నట్టుగా డాక్టర్లు ఏమైనా చెప్తున్నారా? అంటే ఆరోగ్య పరిస్థితి అంటే వయసు ప్రభావం ఆరోగ్య పరిస్థితులు ఈ విధంగా రావడం అది సహజమనే డాక్టర్స్ కూడా అంటున్నారు. కానీ కొంతమంది సమాచారం సరైన సమాచారం లేక అది గుండెపోటు వచ్చి చనిపోయాడని చెప్పడం అనేది చాలా బాధాకరము. గుండెపోటు అయితే వచ్చింది, కానీ ప్రస్తుతం పరిస్థితి అయితే విషమంగా అయితే లేదు, చాలా నిలకడగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉందని అటు వైద్యులు కూడా చెబుతున్నారు. ఇంతకుముందే మనకు వచ్చిన బులెటిన్ ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరియు అట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు కూడా, హరీష్ రావు కూడా ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ అతని ఆరోగ్య పరిస్థితి అన్ని విషమంగా కూలంకుషంగా పరిశీలిస్తున్నారని మనకు సమాచారం అందుతుంది. రవిచందర్, ఎస్, అంటే ఇప్పటికే అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. పదాం హరీష్ రావు, కేటీఆర్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారా? రవిచంద్ర, ఇంతకు ముందు వరకు ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇంతకు ముందే ఇంటికి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ కాసేపు తర్వాత రావచ్చని కూడా ఊహాగానాలు అయితే అనిపిస్తున్నాయి. కానీ ఇంకో విషయం ఏంటంటే హాస్పిటల్ దగ్గర ప్రముఖ నాయకులు ఎక్కువసేపు ఉంటే అభిమానులు కూడా ఎక్కువ మంది గుమికూడే అవకాశం ఉంది. సో దాని మూలంగా తోటి పేషెంట్లకి ఇబ్బంది అవుతుందనే కారణంతో వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన దాఖలాలు మనకు కనిపిస్తుంది. సో ఎక్కువసేపు ఏ నాయకుడు కూడా ఇక్కడ ఉండడం లేదు. కాసేపు చూడడము, హెల్త్ బులెటిన్ గురించి తెలుసుకోవడము, ఇక్కడ నుండి వెళ్ళిపోవడము, మరి అక్కడ నుండి పర్యవేక్షణ చేస్తూ కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలని లోపల నుంచి పర్యవేక్షణ చేస్తూ తన ఆరోగ్య పరిస్థితి గురించి కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. రవిచందర్, ఎస్, అంటే గ్రీన్ ఛానల్ ద్వారా అటు సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ అయితే తరలించారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా హాస్పిటల్ వద్దకు చేరుకున్నట్టుగా తెలుస్తుందా? రవిచందర్ చెప్పండి. రవిచందర్, ఆల్రెడీ గ్రీన్ ఛానల్ ద్వారా సుదర్శన్ రెడ్డిని సంబంధించి హైదరాబాద్కు తరలించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకులు కూడా తీవ్రంగా శ్రమించినట్టు అయితే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారా? కొంతమంది అయితే అభిమానంతో కొంతమంది ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే మేము చూడొచ్చు. కానీ చాలామంది ట్విట్టర్లో అటు ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా తన ఆరోగ్యం మెరుగుపడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకున్న దాఖలాలు మేము సోషల్ మీడియాలో అయితే చూడొచ్చు. రవిచందర్, అంటే ఇక్కడికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు నాయని రాజేందర్ రెడ్డి కానీ, లేదంటే గంటా సత్యనారాయణ కానీ, లేదంటే కడియం శ్రీహరి లాంటి నాయకులు కూడా స్పందించారు. ఇక దొంతి మాధవరెడ్డి కూడా దీనిపైన స్పందించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా వరంగల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా హాస్పిటల్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తుందా? ఇక్కడైతే వచ్చి విజిట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క నాయకుడు అటు నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాయకులు, ఈయనతో పాటు సరిసమానంగా ఆ టైంలో రాజకీయాల్లో పనిచేసే నాయకులు కానివ్వండి, తోటి ఎమ్మెల్యేలుగా పనిచేసే నాయకులు కూడా ఇక్కడ వచ్చి సందర్శించే అవకాశం అయితే ఉంది. కానీ సందర్శించిన వాళ్ళు ఎక్కువసేపు ఉండనీయకుండా ఇమీడియట్గా సందర్శించి వెళ్ళిపోవాలని డాక్టర్లు అయితే హుకుం జారీ చేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క నాయకుడు, ఒక పార్టీనే అని కాదండి, చాలా పార్టీ నాయకులు, ఎందుకంటే ఇతనితో సరిసమానంగా పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడు ఇక్కడ వస్తున్నారు, కలుస్తున్నారు, ఇమీడియట్గా వెళ్ళిపోతున్నారు. సో అలా ఆ కోవలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు కొంతమంది నాయకులు కూడా వచ్చి విజిట్ చేసిన దాఖలాలు మేము చూడొచ్చు. రవిచందర్, ఎస్, అంటే ముందుగా సుదర్శన్ రెడ్డిని అటు ఎయిర్ అంబులెన్స్లో తరలిస్తారు అన్నారు. తర్వాత ఎందుకు అతను రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ద్వారా తరలించాల్సి వచ్చింది? ఎస్, చెప్పండి సయ్యద్. సయ్యద్ చెప్పండి. అంటే యాక్చువల్గా ఎయిర్ బస్లో తరలిస్తారు. రవిచంద్ర చెప్పండి.
ఎస్ ఎయిర్ బస్లో తరలిస్తారు. పరిస్థితి కాస్త కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పి మొదట అక్కడి ప్రభుత్వం నాయకులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. ఎందుకు అంటే గ్రీన్ ఛానల్ ద్వారా తరలించే పరిస్థితి ఏర్పడింది అక్కడ? అంటే గ్రీన్ ఛానల్ని ఎందుకు తరలిస్తారంటే మామూలుగా ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉన్నప్పుడు ఇమీడియట్గా గ్రీన్ ఛానల్ని వాడతారు రవిచందర్. ఇలా హార్ట్ అటాక్ అనే సమస్య కూడా చాలా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సమస్య అది. ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ జామ్లో ఎక్కువ సమయం ట్రాఫిక్ జామ్లో కనుక ఉండిపోతే ఇమీడియట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ తనకి ఏమన్నా ప్రాణాపాయ పరిస్థితి వస్తుందేమో అని సో గ్రీన్ ఛానల్లో హుటాహుటిని తరలించారు. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వైద్యం అనేది అందించాలి. సో దానికోసం గ్రీన్ ఛానల్ తరలించడం మాకు తెలుస్తుంది రవిచందర్. ఎస్ అయితే దీనిపైన హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా డాక్టర్లు ఈవినింగ్ లోపు? రవిచంద్ర మీ వాయిస్ సరిగా రావట్లేదు. ఎస్ హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా డాక్టర్లు? హెల్త్ బులెటిన్లు అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు, నిలకడగానే ఉందన్నారు. సో నెక్స్ట్ వచ్చే బులెటిన్ వరకు కూడా వేచి చూడాలి. మరి ఇంకో విషయం ఇందులో ఏం చెప్పారంటే 2 రోజుల్లో తను పూర్తిగా కోలుకుంటారు, అతనికి ఏమీ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇంతకుముందు ఇబ్బంది ఉండేది, ఇప్పుడు బాగానే శ్వాస తీసుకుంటున్నా అని కూడా అంటున్నారు. అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కానీ అటు డాక్టర్స్ కానీ తెలియజేస్తున్నారు రవిచందర్. ఎస్ అంటే అటు రోహిణి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత డాక్టర్లు ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ అయితే దాదాపుగా 9-10 సార్లు సిపిఆర్ చేశాము అని చెప్పారు. తర్వాత ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి కూడా అక్కడ వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి వైద్యం ఏదైనా జరుగుతుందా? వైద్యం అయితే జరుగుతుంది. ఇప్పుడు పీసీఆర్ అంటే ఇమ్మీడియట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎవరైనా చేస్తారు రవిచందర్. సో దీనిపైన ఏ విధంగా ఏమంటారు మెడికల్ అది కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, మన రక్తనాళాలు గడ్డ కట్టకుండా మరియు గుండె కొట్టుకోవడం ఆగకుండా ఏదైతే ప్రక్రియ చేస్తారో ఆ ప్రక్రియ అయితే ప్రారంభించారు. దాని మూలంగా అతనికి ప్రాణాపాయ పరిస్థితి లేదు అనైతే తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ సయ్యద్.